ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇటువంటి మనవడు నీకు ఉన్నాడంటేనే ఏదో ఒక రోజు నా సాయం నీకు అవసరం అవుతుంది ఝాన్సీ. అప్పుడు చెప్తాను. దేవుడా, ఇప్పుడే ఒక ఉద్యోగం దొరికిందని సంతోషించాను. కానీ ఆ పొగరబోతు మనిషి వల్ల ఆ ఉద్యోగం కూడా లేకుండా పోయింది. నాకేం చేయాలో ఏం అర్థం కావట్లేదు. తన్మయ్ కాలేజ్కి ఫీజు కట్టాలి, ఇంద్రానికి మందులు కొనాలి. దీనికే దారి లేదంటే నేను మా నాన్న కోసం ఎలా వెతకాలి? ఎవరినైతే నేను అంతగా నమ్మానో వాడే నా మొత్తం నమ్మకాన్ని ముక్కలు చేసి పారేశాడు. రవి ఇలా చేస్తాడని నేను కనీసం కల్లో కూడా ఊహించలేదు. నా తర్వాత వాడే ఉన్నాడు అనే ధైర్యంతోనే నేనున్నాను. వాణ్ణి నేను సరిగ్గా పెంచలేదేమో. ఇప్పుడు పూర్తిగా నా కట్టుబాట్లలో లేకుండా చేయి జారిపోయాడు. వృత్తిలో నేను గెలిచుండొచ్చు, కానీ నా పర్సనల్ లైఫ్లో ఓడిపోయాను. అయ్యో, అమ్మా! జాగ్రత్త. ఏమైంది? ఇలా చూడండి. అమ్మా, అమ్మా, లేవండి అమ్మా, కళ్ళు తెరవండి. ఉండండి, వస్తాను. ఉండండి అమ్మా, వస్తాను. అమ్మా, తాగండి. ఇదిగోండమ్మా. తాగండి. అమ్మా, ఏమైనా తిన్నారా? లేదు. ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారు, అందులో ఒక పొట్లం తీసుకుని మీరు తినాల్సింది కదా. ఇదిగోండమ్మా, తినండి. వద్దమ్మా, నాకు తినాలని లేదు. ఆకలి ఉన్నా లేకపోయినా, అనిపించినా అనిపించకపోయినా తినాలమ్మా. అప్పుడే కదా మీ ఒంట్లో ఓపిక ఉండేది. తినండి. తినండమ్మా. కష్టపడి సంపాదించేవాళ్ళు తినకుండా ఉండకూడదు. అర్థమైందా? ఇదిగోండమ్మా. నేను రోడ్డు మీద తిరిగి అమ్ముకునేదాన్ని నాకు తినిపిస్తున్నావేంటమ్మా? అందరం మనుషులమే కదమ్మా, తినండి. చాలు. ఇదిగోండి, తాగండి.
ఇప్పుడు మీకు పర్వాలేదా లేక హాస్పిటల్కి వెళ్దామా? ఇప్పుడు కాస్త పర్వాలేదమ్మా, కాస్త ఓపికొచ్చింది. మిమ్మల్ని నమ్ముకుని మీ వ్యాపారాన్ని నమ్ముకుని మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, కానీ మీ ఆరోగ్యం బాగుండాలి కదమ్మా. అప్పుడే మీ వాళ్ళ కోసం కష్టపడగలరు. ఉమ్, నిజమేనమ్మా. నీ ముఖం చూస్తే నువ్వు ఏదో కష్టంలో ఉన్నట్టు అనిపిస్తోందమ్మా. కష్టం లేని వాళ్ళు ఈ లోకంలో ఎవరుంటారు చెప్పండి? డబ్బు లేని వాళ్ళకి డబ్బుల గురించి బాధ, డబ్బులున్న వాళ్ళకి దాన్ని నిలబెట్టుకోవాలనే బాధ. ఒక్కొక్కరికి ఒక్కో బాధ. ఈ వయసులో మీరు ఇలా కష్టపడుతున్నారు కదా, మీకు కుటుంబం లేదా? ఉంది, కానీ నాకంటూ ఎవ్వరూ లేరమ్మా. ఆ, మీరు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఆ, ఆ, ఉదయం నుండి నాకు వ్యాపారం జరగలేదు. నువ్వైనా 2 ఇడ్లీలు కొంటావా? ఆ? నా చేతిలో డబ్బులు లేవమ్మా. ఏంటమ్మా నువ్వు చూడ్డానికి పెద్దింటి ఆడపిల్లలా ఉన్నావు? ఒక 10 రూపాయలు కూడా లేవా? చూసేవన్నీ నమ్మకండమ్మా. నేను మీలాగే ఇప్పుడే ఒక ఉద్యోగంలో చేరాను, అది కూడా పోయింది. అదెలా? ఉన్నట్టుండి పని పోతుంది. నువ్వు నీ పనిలో తప్పేమైనా చేశావా? లేదమ్మా, ఒక పొగరుబోతూ డబ్బున్నవాడి అహంకారం వల్ల ఇవాళ నా ఉద్యోగం పోయింది. డబ్బులుంటే ఇలాగే ఎదుటి వాళ్ళ జీవితంతో ఆడుకోమని చెప్తుందేమో. సరే, మీకసలెవరూ లేరని అంటున్నారు కదా, మరి మీరు మా ఇంటికి రావచ్చు కదా? ఎందుకు? నీకే ఇప్పుడు ఉద్యోగం పోయిందంటున్నావు. ఓ, నన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో కూర్చోపెట్టి నేను ఇడ్లీ అమ్మే డబ్బులతో మీ కుటుంబాన్ని పోషించొచ్చనుకుంటున్నావా? ఆ? మీరు కష్టపడుతున్నారు అని పిలిస్తే ఇలా మాట్లాడుతున్నారు, చూసారా? ఊరికే సరదాగా అన్నానమ్మా. ఎవరైనా సరే ఉండాల్సిన చోట ఉంటేనే అందరికీ మంచిది. నా గురించి వదిలే, నా జీవితం ఇలాగే గడిచిపోతుంది. సరే, రేపు కూడా మీరు ఇక్కడే కదా ఇడ్లీ అమ్ముతారు? రేపు నేనొచ్చి మీ దగ్గర ఇడ్లీ కొనుక్కుంటాను. ఇవాళే డబ్బులు లేవు, ఉద్యోగం లేదు అని అంటున్నావు. రేపటికి మాత్రం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంట? అదంతా వస్తుంది. రేపు డబ్బులతో వచ్చి మీ దగ్గర ఇడ్లీ తీసుకుంటాను. కావాలంటే చూడండి. సరే, పద. ఏమా, హా? నీ పేరేంటో చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? బంగారి. బంగారి నా పేరు. మంచి పేరు. నిజంగానే నీ గుణానికి తగ్గట్టు నువ్వు బంగారమే. అయ్యో, మీరొకరమ్మా.